హాయ్ అండి. ఇక్కడ 2 వెజిటబుల్స్ అయితే చూపిస్తున్నాను కదా! ఇవి ఫ్రీగా వచ్చాయన్నమాట. ఒకటైతే ఆనపకాయ. ఆనపకాయతోని రెసిపీస్ నేను చేస్తూ ఉంటాను. ఇదైతే బూడిద గుమ్మడికాయ అండి. ఈ 2 నేనైతే ఆనపకాయలో అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఇక్కడ చూసారు కదా! వైట్‌గా కనిపిస్తుంది. అప్పుడు అనుకున్నానన్నమాట బూడిద గుమ్మడికాయ అని చెప్పి. అయినా కట్ చేసినంత వరకు నాకు డౌట్‌గానే అనిపించింది. ఈ ఆనపకాయ, బూడిద గుమ్మడికాయ మా ఆయనకి వాళ్ళ ఆఫీస్‌లో అయితే ఇచ్చారు. ఇక్కడైతే పండిస్తారన్నమాట. ఎక్కువగా వెజిటబుల్స్ అయితే ఆర్గానిక్‌గానే పండిస్తారు. ఇంకా వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటున్నారనమాట. ఈ మధ్య అయితే వస్తూ ఉంటున్నాయి ఫ్రీగానే బెండకాయలని, ఇలాగా ఆనపకాయ అయితే 2 టైమ్స్ తెచ్చిచ్చారు. ఈ బూడిద గుమ్మడికాయతో రెసిపీస్ అయితే నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇంక యూట్యూబ్‌లో చూసాను. అందరూ కూడా బూడిద గుమ్మడికాయ వడియాలు, కర్రీ ఇలాగా చేసి చూపించారు. పచ్చడి అయితే నేను చేద్దామని చెప్పి పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసి చూసేసరికి బూడిద గుమ్మడికాయనేంటి ఇక్కడ చూసారు కదా! లోపలైతే మనకి సీడ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇందులో ఒక ముక్కైతే పచ్చడికి సరిపోద్ది. కానీ నైట్ డిన్నర్‌కి కూడా కావాలి. ఇడ్లీ పెడతాను అని చెప్పి లంచ్‌కి, డిన్నర్‌కి అయితే ఇక్కడ మొత్తం అంతా చేసేస్తున్నాను. పచ్చడికైతే ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నా, మినపప్పు, శనగపప్పు ఏ పచ్చడి చేసినా మినపప్పు, శనగపప్పు అయితే వేస్తాను. టేస్ట్ బావుంటది. ఒక 10 వెల్లుల్లిపాయల రెబ్బలు వేసుకున్నా. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మిర్చి చూపిస్తున్నానండి. రెడ్ చిల్లీ. మనం పచ్చడి చేసుకుంటే 4, 6 పచ్చిమిర్చి వేస్తాం కారం కోసం. కానీ ఇక్కడ వాళ్ళైతే అలా కాదనమాట. ఈ రెడ్ చిల్లీని ఒకటి వేస్తారు ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీ. అదే మనం తక్కువ చేసుకున్నామనుకోండి, ఇది కొంచెం వేస్తే చాలండి చాలా కారంగా ఉంటది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. మన సైడ్ అయితే ఇలాంటి రెడ్ చిల్లీలయితే దొరకవు. ఇక్కడైతే ముక్కలు వేసేస్తున్నాను. ఈ ముక్కలు వేసిన తర్వాత బాగా వాటర్ ఎక్కువగా వస్తదనమాట. ఆ వాటర్ అంతా తగ్గిన తర్వాత నేనైతే ఒక టమాటా వేస్తున్నాను. చింతపండు వేసుకుంటున్నాను కాబట్టి ఒక టమాటా అయితే వేస్తున్నాను. చింతపండు వేయకపోతే ఒక 3 టమాటాలైతే వేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ అండి బూడిద గుమ్మడికాయతో రెసిపీ అయితే చేశాను. టేస్ట్ ఎలా ఉందంటే దీనికి తాలింపు పెడితేనే బావుంటది. అంటే పచ్చడి మనం మిక్సీ పట్టాక తాలింపు పెడితేనే బావుంటది. నేనేంటంటే కొన్ని పచ్చడ్లు చేస్తే తాలింపు పెట్టను. టేస్ట్ బావుంటదనమాట. కానీ దీనికేంటో కొంచెం టేస్ట్ వేరేలా అనిపించింది. తాలింపు పెట్టాక టేస్ట్ బావుందనమాట. ఇక చూసారు కదా! బూడిద గుమ్మడికాయ పచ్చడి అయితే అయిపోయింది. దీంతో పాటు ఒక కర్రీ చేశానండి. వంకాయ, బంగాళదుంప, మినపొడియాలైతే దగ్గరికి ఫ్రైలా చేశాను. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బావున్నాయి. బూడిద గుమ్మడికాయతో ఇంకేమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. ఎలా చేసుకుంటే బావుంటదని చెప్పి. వీడియో ఎలా ఉంది నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.